సో స్నాప్డీల్లో రిటర్న్ అండ్ రీఫండ్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు ఇప్పుడు చూస్తాను. స్నాప్డీల్లో అసలు రిటర్న్ ఎట్లా చేయాలి, రీఫండ్ అనేది ఎట్లా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రీబోక్ మల్టీ కలర్ కాటన్ సాక్స్ పేర్ ఆఫ్ 6 అని ఉంది. సో ఇది రిటర్న్ చేయాలనుకుంటాను. నేను దీన్ని రిటర్న్ చేయాలనుకుంటే దీని మీద రిటర్న్ అండ్ రీప్లేస్ మీద క్లిక్ చేయాలి. హ్యాస్ ద ఆర్డర్ ఐటమ్ బీన్ డెలివర్డ్ టు యూ అంటే ఎస్ అని కొట్టండి. ఒకవేళ డెలివరీ అయితే ఎస్, లేకుంటే నో అని క్లిక్ చేసేయండి. డెలివరీ వచ్చిన తర్వాతనే అది రిటర్న్ అనేది కొట్టాలన్నట్టు. సో కొట్టిన తర్వాత సెలెక్ట్ రీజన్ ఫర్ రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ అని ఉంది. ఇక్కడ రీజన్ ఫర్ రిటర్న్ అని ఉంది, ఇష్యూ విత్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఫర్ చూసినట్టయితే ఇక్కడ పేడ్ యాడ్స్ అమౌంట్ క్యాష్ హెచ్డి క్యాష్ అనేసి ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇష్యూ విత్ ద ప్రోడక్ట్ అంటే రీజన్ ఫర్ రిటర్న్ అంటే రిటర్న్ ఎందుకు చేస్తానని చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సెలెక్ట్ లో ఓన్లీ పార్షల్ ఆర్డర్ రిసీవ్డ్, యూజ్డ్ ప్రోడక్ట్ రిసీవ్డ్, రాంగ్ ప్రోడక్ట్ రిసీవ్డ్, faulty product received, customer wants size change అని ఉంటుంది. Customer does not want the product anymore, unhappy with the quality. Other reasons, freebie not received, physical damage in product అంటే మనకి ఇది క్వాలిటీ లోన్ ఏది అడిగినా గానీ ఇది డెలివరీ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఇందులో ఏది సెలెక్ట్ చేసినా గానీ ఈ డెలివరీ అనేది టైం తీసుకుంటుంది. మళ్ళీ దాని తర్వాత ఏమొస్తుందంటే మీరు కాంటాక్ట్ యువర్ కస్టమర్ కేర్ అని వస్తుంది. అప్పుడు కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 92126922126 ఇట్లుంటుంది కస్టమర్ కేర్ నెంబర్ 921. సో ఇక్కడ 92 12 69 21 26 ఏంటంటే 24 hours. ఇది కస్టమర్ కేర్ అనేది 24 hours పని, 24x7. ఇది 24 అంటే 7 days అంటే 7 వర్కింగ్ డేస్ ప్లస్ 24 hours ఈ కస్టమర్ కేర్ నెంబర్ అనేది వర్క్ చేస్తుంది. దీనికి ఫోన్ చేసి మనం రిటర్న్ చేయాలనుకుంటున్నామని కాల్ చేయాలి. ఇందులో ఏ రీజన్ సెలెక్ట్ చేసినా గానీ అది రిటర్న్ అనేది పోదు. కాబట్టి మీరు దీన్ని వితౌట్ ఎనీ రీజన్ మీరు జస్ట్ వాంట్ టు రిటర్న్ అంతే, రిటర్న్ పోవాలి, రీఫండ్ రావాలనుకుంటే ఇక్కడ అదర్ రీజన్స్ మీద క్లిక్ చేయాలి. డైరెక్ట్ అదర్ రీజన్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాలి. సో చూజ్ అన్ ఆప్షన్ అంటే రీప్లేస్ కావాలంటే రీప్లేస్, రీఫండ్ కావాలంటే రీఫండ్. సో రీఫండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూడొచ్చు snapdeal.com మై ఆర్డర్స్ రిటర్న్ అని వచ్చేసింది. వచ్చిన తర్వాత రిటర్న్ ఇన్ ఈజీ స్టెప్స్ ఇన్ 3 ఈజీ స్టెప్స్ అని ఉంది. రీబోక్ అనేది నేను ఇప్పుడు క్యాష్ అన్నది 499, దీన్ని రీజన్ ఫర్ రిటర్న్ అనేది ఉందంటే ఇక్కడ నేను రీజన్ అనేది ఏంటంటే గాట్ లో క్వాలిటీ సాక్స్ అని ఇస్తున్నా. తర్వాత నెక్స్ట్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ పికప్ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ అనేది వస్తుంది. చేంజ్ అడ్రస్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. పికప్ టిప్ అంటే స్నాప్డీల్ విల్ ట్రై టు పికప్ ద ప్యాకేజ్ ఇన్ 3 working days. ఇఫ్ వీఆర్ అనేబుల్ టు వీ విల్ ఆస్క్ యూ టు కొరియర్ ద ప్యాకేజ్. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే 3 working days లో పికప్ చేస్తాం, ఒకవేళ పాసిబుల్ కాకుండా మీరే దీన్ని కొరియర్ చేయండి అనేసి వచ్చింది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. పికప్ అడ్రస్ అయిపోయిందిగా, అడ్రస్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మోడ్ ఆఫ్ రీఫండ్ అని వస్తుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇప్పటివరకు 3 అయిపోయినాయి. రీజన్ ఫర్ రిటర్న్, పికప్ అడ్రస్ అయిపోయింది, మోడ్ ఆఫ్ రిటర్న్ అని వచ్చింది. హౌ డూ యూ వాంట్ యువర్ రీఫండ్ అంటే ఫ్రీ చార్జ్ అకౌంటా లేకుంటే బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ₹499 విల్ బి క్రెడిటెడ్ డైరెక్ట్లీ టు యువర్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్టర్ వీ గెట్ ద రిటర్న్డ్ ఐటమ్. ప్లీజ్ ప్రొవైడ్ బ్యాంక్ ఎన్ఈఎఫ్టీ డీటెయిల్స్ టు హెల్ప్ అస్ ప్రాసెస్ ద రీఫండ్. అంటే ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, రీఎంటర్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, మళ్ళీ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వాలి, తర్వాత IFSC కోడ్ ఇవ్వాలి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ నెంబర్, రీఎంటర్ అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, IFSC కోడ్ అని ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు IFSC కోడ్ అని తెలియకుంటే క్లిక్ టు నో యువర్ IFSC కోడ్ అని వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే IFSC కోడ్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ అకౌంట్ బుక్ లో ఫస్టే ఉంటుంది అది IFSC కోడ్ అనేది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ ఉందిగా, ఇక్కడ ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్, ఇక్కడ థ్యాంక్ యూ, యువర్ టికెట్ ఐడి ఇది వచ్చింది. తర్వాత ప్లీజ్ చెక్ యువర్ ఇన్బాక్స్ ఫర్ యువర్ ఈమెయిల్ ఆన్ ద స్టెప్స్ యూ నీడ్ టు టేక్ నెక్స్ట్. ఇక్కడ మనం చూడొచ్చు వాట్ నెక్స్ట్ అంటే యూ పికప్ ద ఐటమ్ విత్ ఇన్వాయిస్. ఇక్కడ కొరియర్ పిక్స్ అప్ ద ప్యాకేజ్ ఇన్ 2 or 3 days ఫ్రమ్ ద ఫాలోయింగ్ అడ్రస్. తర్వాత అడ్రస్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి మన ప్యాకేజ్ ఎట్లా వచ్చిందో అట్లనే పెట్టాలి ఇన్వాయిస్ అని. తర్వాత కొరియర్ బాయ్ వచ్చి తీసుకుని వెళ్తాడు. తర్వాత రీఫండ్ ప్రాసెస్ ఇనిషియేట్ ఇన్ 2 to 3 days, అంటే రీఫండ్ ప్రాసెస్ అనేది ఇంకో 2-3 days లో రీఫండ్ అయిపోతుంది. యూ రిసీవ్ రీఫండ్ ఇన్ 5 to 7 days ఇన్ ద వర్కింగ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సిఎస్ కోడ్ అనేది వచ్చేస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అకౌంట్ నెంబర్ ఉన్న ఐఎఫ్సిఎస్ కోడ్ అనేది కరెక్ట్ ఇవ్వకుండా మాత్రం రీఫండ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్లా మనము రిటర్న్ అండ్ రీప్లేస్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత బ్యాక్ టు ఆర్డర్స్ అంటే బ్యాక్ ఆర్డర్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో రిటర్న్ అండ్ రీఫండ్, స్నాప్డీల్ రిటర్న్ అండ్ రీఫండ్ కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 92126 అది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఇట్లా. సో రిటర్న్ చేసిన తర్వాత రీఫండ్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుందో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనం రిటర్న్ చేసినాం ఇంతకుముందు ప్రోడక్ట్ అనేది, దాన్ని రీఫండ్ ప్రాసెస్ అనేది ఎట్లా తీసుకుంటుంది అనేది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంతకుముందు మనము రివర్స్డ్ అంటే రిటర్న్ అని క్లిక్ చేయగానే మనకి ప్లేస్డ్, డిస్పాచ్డ్ అండ్ డెలివర్డ్ అని ఉంటుంది. దాని తర్వాత రివర్స్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే సెకండ్ డే వచ్చేసి పికప్ సెంట్ అని వస్తుంది. పికప్ సెంట్ తర్వాత యువర్ రిటర్న్ అండ్ రిప్లేస్మెంట్ రిక్వెస్ట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ టికెట్ ఐడి అని వచ్చి తర్వాత ఐటమ్ విల్ బి పిక్డ్ అప్ విత్ ఇన్ 3 or 4 days అని వస్తుంది. సెకండ్ డే పికప్ సెంట్ అని వస్తుంది. తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ తర్వాత రివర్స్డ్ అంటే పికప్ అనేది జరిగిన తర్వాత సెకండ్ డే థర్డ్ డే వచ్చేసి ఇక్కడ రిటర్న్/రీప్లేస్ అప్రూవ్డ్ అని వస్తుంది. ఇదేంటంటే తర్వాత 3-4 బిజినెస్ డేస్ అంటే బ్యాంక్ లో మనకి మనీ అనేది రీఫండ్ కావడానికి 3-4 days పడుతుంది. అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే రీఫండ్ సక్సెస్ఫుల్లీ అంటే 3-4 days తర్వాత ఇక్కడ రివర్స్డ్ తర్వాత ఇంకో ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇంత ముందు రివర్స్డ్ అనే ఉండే, తర్వాత రిటర్న్ అని వస్తుంది. రిటర్న్ అనే ఆప్షన్ రాగానే రీఫండెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అన్నట్టు. సో ఇట్లా ఈ ప్రాసెస్ అనేది రీఫండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నట్టు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ ఏం జరుగుతుంది, సో ఫస్ట్ రిటర్న్ చేసిన తర్వాత రీఫండ్ ప్రాసెస్ జరగడానికి అంటే బ్యాంక్ లో మన అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ కావడానికి మినిమం 3 to 4 days అనేది పడుతుంది అన్నట్టు. సో ఇట్లా స్నాప్డీల్లో మనం ఆర్డర్ చేసి రిటర్న్ చేసి రీఫండ్ అనేది చేయొచ్చు.